మంత్రి రాజుని యుద్ధానికి వెళ్ళొద్దు, తొందరపడవద్దు అని చెప్పాడు కదా. చెప్తూ ఒక కథ చెప్దాం అనుకున్నాడు. ఏంటా కథ అంటే ముంగీసా దేవశర్మ కథ. అదేంటో విందాం. పూర్వం గౌడ దేశంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి చాలా కాలం వరకు సంతానం లేదు. సంతానం కొరకు భార్యతో పాటుగా అతను చేయని పూజ అనేదే లేదు, నోచిన నోము కూడా లేదు. అంతే చాలా ప్రయత్నం చేసి దేవుళ్ళ దగ్గర అందరికీ క్షేత్రాలు వెళ్ళి అది చేసినా కూడా ఆయనకు పిల్లలు లేరు. ఇంకా సరే, ఇంకా కొన్ని రోజుల తర్వాత మరి ఆయనకు దేవుడి దయ వల్ల ఒక బాబు అనేవాడు పుట్టాడు. వాళ్ళు అతనికి పేరు పెట్టుకున్నాడు, మంచి పేరు పెట్టుకొని ఆ కొడుకుని గారభంగా పెంచుకోసాగారట. ఒకరోజు పాలు పట్టి నిద్రపుచ్చి ఉయ్యాల్లో ఉన్న బాలుడిని జాగ్రత్తగా చూస్తుండమని చెప్పి పక్క వీధికి పుట్టింటికి వెళ్ళింది ఆ భార్య. అక్కడ వదిన గారేదో వ్రతం చేస్తున్నారట. అయితే ఈమెను పిలిచింది అన్నట్టు, మా ఇంటికి భోజనానికి రా అంటే ఆ బాబు పడుకున్నాడు కదా, మరి ఆ బాబుని తీసుకొని వెళ్ళడం ఎందుకని అక్కడ బాబుని ఉయ్యాలలో పడుకోబెట్టి వచ్చింది. ఆమె అటు వెళ్ళగానే ఇటు రాజభవనం నుంచి దేవశర్మకు కూడా కబురు వచ్చింది. ఇంకా దేవశర్మ ఏం చేసిండు, ఈ భార్య చెప్పి జాగ్రత్తగా చూసి చూడు బాబుని అన్న విషయాన్ని మర్చిపోయి వెళ్ళిపోయిండు. ఇంకా వెళ్ళిపోయగానే ఇంకా ఏమైంది, ఇక అయ్యో మరి రాజు దగ్గర వెళ్ళకపోతే ఎట్లా నేను అని మరి ఉయ్యాల్లోని పిల్లాడికి కాపలా ఎవరుంటారు, దేవశర్మకు ఏది అంత చిక్కకుండా పోయింది. అప్పుడు అతని ముందు నుంచి పరిగెత్తుకొని వెళ్తూ కనిపించింది పెంపుడు జంతువు అయిన ముంగీస. దాంతో ఇక ముంగీస ఏం చెప్పిండట అంటే, నేను వచ్చే వరకు నా కొడుకునే జాగ్రత్తగా కాపాడు చూడు సరేనా అని ఆ ముంగీసకు చెప్పి వెళ్ళిపోయిండట. ముంగీస కూడా సరే నేను చూస్తా అన్నట్టుగా తల ఊపింది అన్నట్టు. ఇక ఏం చేసిందట, ముంగీస చూస్తూ ఉంది. ఇంకా ఈయన దేవశర్మ రాలేదు, ఆయన భార్య కూడా రాలేదు. అనుకోకుండా అప్పుడే ఆ ఇంట్లో ఒక పెద్ద పాము వచ్చింది. పామును చూడగానే ముంగీస పాముకి అసలుకే పడదు. ఏం చేసింది, వెంటనే ఆ ముంగీస పోయి ఆ పాముని, ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్తున్న పాముని కొరికేసింది. కోరికగానే దాని మూతికి అంతా కూడా రక్తం ఉంది. ఇక ఏం చేసింది, అది ఇంటి ముందట కూర్చొని ఉంది. ఆ ముంగీస కూర్చొని ఉండగానే పక్క వీధిలోకి వెళ్ళినటువంటి ఆ దేవశర్మ భార్య వచ్చింది. రాగానే చాలా భయపడిపోయింది. ఎందుకంటే ఆ ముంగీసను చూడగానే ముంగీస మూతికి అంతా రక్తం ఉంది కదా. అయ్యో ఈ ముంగీస ఏం చేసిందో ఏమో, నా బాబుని ఇంట్లో వాళ్ళ భర్తను పిలిచింది, భర్త మాట వినబడలేదు. ఇంకా అనుకుంది ముంగీసే తన కొడుకుని చంపేసి ఉంటుంది అనుకున్నది. వెంటనే ఏమి ఆలోచించకుండా పక్కన ఉన్నటువంటి ఒక దొడ్డు కర్ర తీసుకొని ఆ ముంగీస తల మీద బాధేసింది. వెంటనే ఆ ముంగీస చనిపోయింది. ఇక కోపంగా లోపలికి వెళ్ళింది. ఏమైందో అని చెప్పి తన కోపాన్ని ముంగీస మీద చూపించి భయం భయంగా లోపలికి వెళ్ళి చూసే వరకు అక్కడ చచ్చిపడి ఉన్నటువంటి పాము కనిపించింది. కానీ ఆ తొట్టలో పడుకొని ఉన్నటువంటి పిల్లగాడు క్షేమంగా ఉన్నాడు. ఇక అప్పుడు చాలా బాధపడిపోయింది దేవశర్మ భార్య. అయ్యో అనవసరంగా అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ముంగీసను చంపేశాను కదా, ఎంత పాపం అయిపోయింది నాకు అని అప్పుడు బాధపడింది. దేవశర్మ ఇంటికి వచ్చేసరికి దేవశర్మ కూడా నెత్తి నోరు కొట్టుకొని రోధించాడు. కోపంలో ఎంత పాపానికి ఒడిగట్టావంటూ ముంగీసను కొట్టిన కర్రతో తనను తాను కొట్టుకొని హింసించుకున్నది దేవశర్మ భార్య. ఇక ఏమీ లేదనుకున్నది కదా, ఇంకా అంటే తొందరపాటు నిర్ణయాలు పనికిరావు, అర్థమైంది. ఇక్కడ ఆలోచించుంటే అసలు ఎందుకు ఈ రక్తం ఉంది ముంగీస మూర్తికి అని ఆలోచించుంటే పాపం తన పెంపుడు జంతువు అయినట్టు ముంగీస అనవసరంగా చనిపోకుండా ఉండేది కదా. అంతే, లాభం ఏముంది చెప్పి ఇక్కడ. దేవశర్మ కూడా కర్రతో కొట్టుకోవడం వల్ల ఏమైనా లాభం ఉందా? కోపంలో తీసుకున్న నిర్ణయాలన్నీ ఇంతే, ఇలాగే ఉంటాయి. నష్టాన్నే కాదు చెప్పలేనంత కష్టాన్ని కూడా కలిగిస్తాయి. అందుకే తొందర కూడదంటారు. అన్నీ బాగా ఆలోచించి మనము కార్యరంగంలోకి దూకాలి అని కథ ముగించాడు దూరదర్శి. ఒక రకంగా రాజు చిత్రవర్ణుని అదే దూరదర్శి మంత్రే కదా, మంత్రి పేరు దూరదర్శి.
మ్మ్. అని ఇట్లా తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు అని చెప్పి కథ ముగించాడు దూరదర్శి. ఒక రకంగా రాజు చిత్రవర్ణుని జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించాడు కూడా. హిరణ్య గర్భునితో సంధి చేసుకుందామని ఒక పక్క దూరదర్శి చెబుతూనే ఉన్నాడు. మరో పక్క సింహల రాజు మహాబలుడు రాజధానిని ముట్టడించాడని తెలిసింది. దాంతో ఇంకా ఎంతో కోపం వచ్చేసింది చిత్రవర్ణుడికి. యుద్ధానికి సిద్ధమయ్యాడు. వారించాడు అతన్ని దూరదర్శి. కోపంతో తీసుకున్న నిర్ణయాలు కష్టాన్నే కాదు తీవ్ర నష్టాన్ని కూడా కలగజేస్తాయి అన్నాడు. ఇక ఆలోచనలో పడ్డాడా చిత్రవర్ణుడు. దూరదర్శి మాటలు తనకెంత మాత్రం నచ్చడం లేదు. ఇక ఇతని మాటలు కాదు కూడదు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మంత్రి ఎప్పుడైనా రాజు బావు గురించి రాజ్యం గురించే చెప్తాడు కదా. ఇంకా ఏమనుకుంటున్నాడు, ఇక ఆలోచిస్తూ ఉన్నాడట. ఇది వరకు చాలాసార్లు దూరదర్శిని కాదన్నాడు. అన్నందుకు చాలా చిక్కుల్లో పడ్డాడు. మంత్రి మాటను పెడిచెవిన పెట్టకూడదు, విని తీరాల్సిందే అనుకున్నాడు ఇక చిత్రవర్ణుడు. కోపతాపాలు వద్దంటున్నావు, బాగానే ఉంది, కానీ శత్రురాజు మన రాజధానిని ముట్టినప్పుడు మనము శాంతంగా ఆలోచించడం నా వల్ల కాదు. ఇక్కడ మనం ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ మహాబలుడు మన రాజ్యాన్ని మొత్తం సర్వనాశనం చేస్తాడు. అందుకని ముందు శత్రువుని ఎదుర్కోవడమే తక్షణ కర్తవ్యం. యుద్ధం తప్పదు అన్నాడు చిత్రవర్ణుడు. కాదు అన్నట్టుగా మళ్ళీ తలూపాడు దూరదర్శి. సరే, నా అభిప్రాయం తప్పే, ఒప్పుకుంటున్నాను. నువ్వేమంటావో చెప్పు అని అడిగాడు చిత్రవర్ణుడు. నా మాట నెగ్గించుకోవాలని కాదు మహారాజా, నా అభిప్రాయం చెబుతున్నాను వినండి. హిరణ్య గర్భుడి మీద మన గెలుపు ఓ గెలుపు కాదు. గెలిచామన్న మాటే గాని ఆ యుద్ధంలో మన వీరులు చాలామంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళు చనిపోగా మిగిలిన వాళ్ళు తీవ్రంగా గాయపడి ఉన్నారు. వారెవరూ ఇప్పుడు యుద్ధంలో పాల్గొనలేని పరిస్థితి. కనిపించడానికి ఉండడానికి సైన్యం ఉంది కానీ వారెవరూ యుద్ధంలో అంత గొప్పగా వీరులు కాదు. వారితో యుద్ధానికి తలపడితే మనం మాత్రం ఖచ్చితంగా ఓడిపోతాం. ఇది ముమ్మాటికి నిజం అన్నాడు దూరదర్శి. మరి ఇప్పుడేం చేద్దాం అని అన్నాడు చిత్రవర్ణుడు. అక్కడికే వస్తున్నాను మహారాజా. సింహల రాజు మహాబలుడు తనంత తానుగా మన మీదకు యుద్ధానికి రాలేదు. నాకు తెలిసి హిరణ్య గర్భుడి మంత్రి సర్వజ్ఞుడు అతన్ని యుద్ధానికి వెళ్ళు అని ప్రేరేపించాడు. మన మీదకి యుద్ధానికి తరిమాడు. ఒకసారి మనతో ఓడిపోయాడు. అయినా తెగించి యుద్ధానికి వచ్చాడంటే చూడండి మనమంటే అతనికి ఎంత కక్ష ఉన్నదో. ఈ స్థితిలో వీలైనంత తొందరగా హిరణ్య గర్భుని దగ్గరికి మన దూతని పంపించి అతనితో సంధి చేసుకోవడమే మనకు అన్ని విధాలా శ్రేయస్కరం. అప్పుడు ఈ మహాబలుడు యుద్ధం మానుకుంటాడు, వెనక్కి వెళ్ళిపోతాడు. అయితే మహాబలుని దగ్గర కూడా ఒక దూతను పంపించి మనం హిరణ్య గర్భునితో సంధి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పడం మంచిది అన్నాడు దూరదర్శి. ఏం లేదు, ఇక్కడ ఏం చెప్తున్నాడు సలహా అంటే, ఇప్పుడు మనం యుద్ధం చేయడం వల్ల మనకు నష్టం. ఫస్ట్ మన దగ్గర సైన్యం లేదు కాబట్టి ఏం చేద్దామంటే మేము ఒక అండర్స్టాండింగ్ వస్తున్నాము అని చెప్పి ఆ రాజుతో మేము అండర్స్టాండింగ్ వస్తున్నాము, యుద్ధం లేదు అన్నట్టు మనం ఇక్కడ మహాబలుడికి చెప్దాం, అక్కడ హిరణ్య గర్భుడికి కూడా పంపిద్దాము ఒక మెసెంజర్ని అని చెప్పిండు అన్నట్టు. సరే, నీ ఇష్ట ప్రకారమే కానీ అన్నాడు చిత్రవర్ణుడు. మహారాజా ఆ మాట అనడం ఆలస్యం. ఇక మహారాజా అన్నాడు కదా, మహారాజా నేను ఖచ్చితంగా ఈ యుద్ధాన్ని ఆపేస్తాను అని చెప్పాడు. అరణముఖుడు మహాబలుడి దగ్గరికి చేరుకున్నాడు. దూతనని చెప్పాడు. ఇలా మాట్లాడు. అరణముఖుడినే పంపించాడు మళ్ళీ. రాజా, మనమంతా ఇరుగు పొరుగు దేశాల వాళ్ళం. తరచులే యుద్ధానికి దిగడం మంచిది కాదు. అందరం స్నేహంగా ఉందాం. అలా ఉంటే శత్రువులు మనల్ని కన్నెత్తి కూడా చూడలేరు. ఇన్నాళ్ళు పంతాలకు పట్టింపులకు పోయి యుద్ధాలు చేశాం. రెండు వైపులా చాలా నష్టపోయాం. ఇక మీదట యుద్ధాలు వద్దు, స్నేహంగా శాంతిగా ఉందాం. ఈ ఒప్పందం మన రెండు రాజ్యాలకే పరిమితమా అని అడిగాడు మహాబలుడు. లేదు మహారాజా, మీ స్నేహితుడు హిరణ్య గర్భునితో కూడా ఇదే ఒప్పందం పెట్టుకున్నాం. అతని రాజ్యం అతనికి ఇచ్చేస్తున్నాం, సంధి చేసుకుంటున్నాం. త్వరలోనే అక్కడికి కూడా దూత వెళ్ళబోతున్నాడు అని చెప్పాడు అరణముఖుడు. నిజమా అని అడిగాడు మహాబలుడు. నిజం మహారాజా, ఇందులో అక్షరం అబద్ధం లేదు. దయచేసి మీరు యుద్ధాన్ని విరమించుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోండి అన్నాడు అరణముఖుడు. ఇక ఇతను దూత కదా, దూత ఏదైనా కూడా మెసేజ్ ఏది రాజు దగ్గర ఉందో అదే మెసేజ్ని ఎగ్జాక్ట్లీ చెప్పాలి. మరి ఇతను చెప్పిండు కాబట్టి సరే అని ఇంకా మహాబలుడు ఆలోచిస్తున్నాడు అన్నట్టు. తను చిత్రవర్ణుడి మీదకు ఎందుకు దండెత్తి వచ్చాడు? చిత్రవర్ణుడిని ఓడించి హిరణ్య గర్భుని రాజ్యం హిరణ్య గర్భునికి ఇద్దామని. ఆ పని ఇంత సులువుగా చక్కబడుతుంటే యుద్ధం దేనికి? తన మాటను కాదనక సైన్యం యుద్ధానికి సిద్ధమైంది. కానీ నిజానికి సైన్యానికి ఇప్పుడు ఎంత మాత్రం ఈ యుద్ధం ఇష్టం లేదు. యుద్ధాలతో సైన్యం అంతా అలసిపోయి ఉంది. కావాల్సింది విశ్రాంతి. అది సంధి రూపంలో దొరుకుతుంటే చేజార్చుకోవడం అవివేకం అన్నాడు మహాబలుడు. సంధి అంటే ఒక పీస్, అండర్స్టాండింగ్ అన్నట్టు.
దాన్ని ఏమంటారు వాళ్ళు ఇప్పుడు యుక్రెయిన్కు రష్యాకి గొడవలు జరుగుతుంటే ఆ వేరే దేశాల వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పుడు వేరే దేశాలలో కూడా వార్ అవుతుంది కదా. అదే అనవసరంగా ఈ వార్ చేయడం వల్ల ఎప్పుడైనా నష్టమే. అన్ని దేశాలకు సైన్యం పోతుంది, ఆస్తి పోతుంది, అన్నీ పోతుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది అన్నట్టు. మళ్ళీ యుద్ధం ఎందుకు అనవసరంగా, మనం ఒక అండర్స్టాండింగ్ వచ్చేద్దాం. ఓకే, MOU అంటారు అట్లా, పీస్ ట్రీటీ చేస్తారన్నట్టు. ఓకే, కర్పూర ద్వీపానికి హుటాహుటిన చేరుకున్నాడు అరణముఖుడు. హిరణ్య గర్భుణ్ణి కూడా కలిశాడు. చిత్రవర్ణుని సందేశాన్ని ఇలా వినిపించాడు. రాజా, మా మహారాజు చిత్రవర్ణుడు మీ గొప్పతనాన్ని, మీ మంచితనాన్ని తెలుసుకున్నాడు. మీ స్నేహాన్ని కోరుతున్నాడు. మా రాజుతో, మా దేశంతో స్నేహ సంబంధాలు పెట్టుకొని మీ రాజ్యాన్ని మీరు ఏలుకోండి. ఇక మీదట ఈ కర్పూర ద్వీపం మాది కాదు, మీదే. పోరు నష్టం పొందులాభం అన్నదే మా నినాదం. ఊహించని శుభవార్త. హిరణ్య గర్భుడు పొంగిపోయాడు. చిత్రవర్ణుడు ఇచ్చిన లేఖను కూడా చదివాడు అరుణముఖుడు. తానింతకు ముందే చెప్పిందే అందులో ఉంది. మంత్రి సర్వజ్ఞుణ్ణి సంప్రదించాడు హిరణ్య గర్భుడు. మంచి రోజులు వచ్చినందుకు మురిసిపోయాడు. చిత్రవర్ణునికి కృతజ్ఞతలు చెబుతూ లేఖ రాశాడతను. ఆ లేఖను ధవలాంగుడు చేతికిచ్చాడు. దూతగా వచ్చిన అరణముఖుని ఆదరించి అతనికి అతిథి మర్యాదలు చేసి ఆ తర్వాత వెలకట్టలేనన్ని బహుమతులు ఇచ్చాడు. అరుణముఖుడితో కలిసి జంబూద్వీపానికి ప్రయాణమయ్యాడు ధవలాంగుడు. ఇద్దరు ఆడుకుంటూ పాడుకుంటూ చేరుకున్నారు అక్కడికి. చిత్రవర్ణునికి తమ రాజు హిరణ్య గర్భుడు రాసిన లేఖ అందించి అందులోని విషయాన్ని చాలా క్లుప్తంగా తెలియజేశాడు ధవలాంగుడు. చిత్రవర్ణుడు అది విని ఎంతో ఆనందించాడు. మహాబలునికి కూడా ఆ మాటలే వినిపించాడు. మిత్రుని రాజ్యం మిత్రునికి దక్కింది, కావాల్సింది అదే కదా. సంతోషించాడు మహాబలుడు కూడా. చిత్రవర్ణుని దగ్గర సెలవు తీసుకున్నాడు. సర్వసైన్య సమేతంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఇక అక్కడ యుద్ధం జరగలేదు. అనేక కట్న కానుకలు అందుకొని మరీ వెనుతిరిగాడతను. ఇలా హిరణ్య గర్భుడు, చిత్రవర్ణుడు, మహాబలుడు ముగ్గురు ఒకటై ఎలాంటి అనుమానాలు, యుద్ధాలు లేకుండా హాయిగా తమ తమ రాజ్యాలను ఏలుకున్నారు. ప్రజల మెప్పు పొందారు. సంధి కథ ముగించాడు విష్ణుశర్మ. అంతలోనే రాజకుమారుల్ని చూస్తూ మళ్ళీ ఇలా అన్నాడు. యుద్ధం ఎప్పుడూ మంచిది కాదు నాయనలారా. అది యుద్ధం చేయడం వల్ల ఇరువైపుల వారికి ఎంతో నష్టమే వస్తుంది. అందుకని వీలైనంత మేరకు పొరుగు రాజ్యాలతో మనము సఖ్యంగా ఉండడమే మంచిది. మన పక్క రాజ్యాలతో మనం ఎప్పుడు యుద్ధాలు చేసుకోకూడదు. వాళ్ళు మనం ఫ్రెండ్స్గా ఉండాలి. పంతాలకు పట్టింపులకు పోయి ప్రతి చిన్న విషయానికి మనము యుద్ధాలకు లేకుంటే గొడవ పెట్టుకోవడానికి చూడడం రాజుల యొక్క లక్షణం కాదు. దీన్ని మీరు గుర్తుంచుకోండి. అలాగే గురువర్య అన్నారు రాజకుమారులు. ఇంతటితో సంధి అనేటువంటి చాప్టర్ని క్లోజ్ చేశాడు విష్ణు శర్మ. మరి నెక్స్ట్ చాప్టర్ ఏంటి? అదే అపరీక్షిత కారిత్వం అనేది ఫైనల్ చాప్టర్. అపరీక్షిత కారిత్వం అంటే ఏంటి అంటే ఏది కూడా టెస్ట్ చేయకుండా, ఏది కూడా ఆలోచించకుండా ముందు కొరకడం అన్నమాట. ఈ పని చేస్తే ఏమవుతుంది, ఈ పని చేయడం వల్ల ఏం జరుగుతుంది అని ఆలోచించకుండా వెంటనే అది చేయడాన్ని అపరీక్షిత కారిత్వం అంటారు. అదేంటో నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందామా? ఎస్, గుడ్ నైట్.